So today we are going to discuss one of the most important topic, that is Moore machine. మనకి టూ కైండ్స్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయండి, మూరే మిషన్ అండ్ మీలే మిషన్. మనకి జనరల్గా ఫైనల్ స్టేట్ ఆటోమేటాలో ఎఫ్ఎస్ఎం కోసం మాట్లాడేటప్పుడు విల్ డిస్కస్ వితౌట్ అవుట్పుట్స్. ఎఫ్ఎస్ఎం వితౌట్ అవుట్పుట్స్ కనుక మనం క్లాసిఫై చేస్తే దోస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ కేటగిరీస్. ఫైనల్ స్టేట్ మిషన్ అనేది రెండు కేటగిరీస్ కింద క్లాసిఫై అయింది. ఒకటి డిఎఫ్ఏ, ఇంకోటి ఎన్ఎఫ్ఏ. ఈ రెండింటి కోసం మనం మాట్లాడడం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఆల్రెడీ సెవరల్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేసాం. సో సెకండ్ వన్ ఈజ్ ఎఫ్ఎస్ఎం విత్ అవుట్పుట్. విత్ అవుట్పుట్స్ కూడా డిస్ప్లే అయ్యేటట్టుగా ఉన్న ఎఫ్ఎస్ఎంస్, వాటి కేటగిరీస్లోకి వస్తే వీఆర్ హ్యావింగ్ టూ కేటగిరీస్. వన్ ఈజ్ మూరే మిషన్, అనదర్ వన్ ఈజ్ మీలే మిషన్. ఈ రెండు కూడా మనకి టూ కైండ్స్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయండి. సో దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ కేటగిరీస్ విత్ అవుట్పుట్స్. అవుట్పుట్ అంటే మనకి ఏదైతే ఆ స్టేట్ యొక్క ట్రాన్సిషన్ అప్లై అయిందో ఆ స్టేట్ యొక్క ట్రాన్సిషన్ రిలేటెడ్గా అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. సపోజ్ యు ఆర్ హ్యావింగ్ ఎ బైక్ అండ్ యూ హ్యావ్ బైక్ ఉంది, బైక్కి ఫ్యూయల్ కొట్టించారు. ఫ్యూయల్ కొట్టించాక సోర్స్ పాయింట్ నుండి సమ్ డెస్టినేషన్ పాయింట్కి మీరు ఆబ్వియస్గా ట్రావెల్ చేస్తారండి, అంతే కదండి. ఒక ఇనిషియల్ స్టేట్ నుండి స్టార్ట్ అవుతారు, ఫైనల్ స్టేట్కి వస్తారు. సపోజ్ ఇది నూజివీడు అనుకుందాం. నూజివీడు నుండి విజయవాడ వస్తారండి ఆబ్వియస్గా అనుకుందాం, విజయవాడ డెస్టినేషన్ పాయింట్ అనుకుందాం. సో ద మైలేజ్, సో ద బైక్లో ఉన్న ఫ్యూయల్ని మీరు చూస్తారు, ఆబ్వియస్గా కనిపిస్తుంది. ట్యాంక్ ఆబ్వియస్గా మీకు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా కనిపించే ఆస్పెక్ట్స్. అండ్ సోర్స్ పాయింట్ మీకు తెలుసు, డెస్టినేషన్ పాయింట్ మీకు తెలుసు. అండ్ హౌ మచ్ మైలేజ్ ఈస్ గోయింగ్ టు గివ్, ఎంత మైలేజ్ ఇస్తుంది ఆ బైక్. సో దిస్ ఈస్ గోయింగ్ టు షో యాజ్ అన్ అవుట్పుట్. ఇది మనకు అవుట్పుట్ మీడియం కింద యాక్ట్ చేస్తుందండి. సో ఎవ్రీ ఫైనల్ స్టేట్ మిషన్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ వితౌట్ అవుట్పుట్స్ అండ్ విత్ అవుట్పుట్స్. అంటే మైలేజ్ ఎంత తెలిస్తే నువ్వు ఎంత డిస్టెన్స్లో వెళ్ళగలవు, ఎంత పెట్రోల్ నువ్వు కొట్టించాలి. సో మొత్తం మైలేజ్ మీద ఆధారపడి ఉంది. యువర్ ఫ్యూయల్ ఈజ్ వన్ ఆర్ ద అదర్ రిలేటెడ్ టు యువర్ మైలేజ్. ఫ్యూయల్ అనేది మొత్తం నీ మైలేజ్ మీద ఆధారపడి ఉంది కదండి. బైక్ ఎంత ఎక్కువ మైలేజ్ ఇస్తే అంత ఎక్కువ ఫ్యూయల్ కొట్టించాలా, అంత తక్కువ ఫ్యూయల్ కొట్టించాలా, బేస్డ్ ఆన్ దట్ యు ఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేటింగ్ ఇట్. సో ఫ్యూయల్ బట్టే మీకు బైక్ యొక్క మైలేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయడం, ఇవాల్యుయేట్ చేయడం అనేది జరుగుతుంది. సో లైక్ వైజ్ యూ నీడ్ టు లుక్ అబౌట్ ద స్టేట్ ట్రాన్సిషన్ అవుట్పుట్. స్టేట్ ఒకటి పర్ఫామ్ చేస్తే, ఇవాళ ఈ క్లాస్ జరిగింది అనుకోండి. సపోజ్ అవర్ క్లాస్ ఈస్ హ్యావింగ్ ఏ లెర్నింగ్ ఆబ్జెక్టివ్ విత్ అవుట్కమ్, దట్ ఈస్ వీ నీడ్ టు నో అబౌట్ ద, వీ నీడ్ టు అండర్స్టాండ్ ద బేసిక్స్ ఆఫ్ మూరే మిషన్. అది లెర్నింగ్ ఆబ్జెక్టివ్ అనుకున్నాం. సో దాన్ని అవుట్కమ్ని మనం ఎంతవరకు అటైన్ చేసాం, ఎంతవరకు మనం అచీవ్ చేసాం అనేది మనకు ఎలా తెలుస్తుంది. సో వెన్ వీ వాంట్ టు డిఫైన్ ద అవుట్కమ్, అవుట్కమ్ ఏంటి, ఇవాళ ఈ టాపిక్ చెప్తే వచ్చే అవుట్కమ్ ఏంటి, ఈ ప్రాబ్లం చెప్తే వచ్చే అవుట్కమ్ ఏంటి, ఈ స్టేట్ నేను పర్ఫామ్ చేస్తే వచ్చే అవుట్కమ్ ఏంటి, దోస్ ఆర్ టు బి మెజర్డ్. వాటిని మనం మెజర్ చేసుకోవాలి. ఎసెన్షియల్ ఎయిడ్స్ కింద వాటిని మనం ట్రీట్ చేస్తాం అనమాట. సో ఆబ్జెక్టివ్ ఎప్పుడైతే క్లియర్ కట్గా ఉందో మనకు అవుట్కమ్ కూడా క్లియర్ కట్గా ఉంటుంది. సో ఫస్ట్ ప్రైమరీగా మనకు స్టేట్ ఎప్పుడైతే తెలిసిందో, స్టేట్లో ఒక ట్రాన్సిషన్ ఎప్పుడైతే అక్కరైందో, నెక్స్ట్ ట్రాన్సిషన్లోకి ఎప్పుడైతే వెళ్ళిందో ఆ స్టేట్కి సంబంధించిన అవుట్కమ్ అనేది మనం ముందుగా డిస్ప్లే చేస్తాం. అండ్ దట్ ఈస్ డన్ బై యూజింగ్ దీస్ టూ కైండ్స్ ఆఫ్ మెకానిజమ్స్. వన్ ఈస్ మూరే మిషన్, అనదర్ వన్ ఈస్ మీలే మిషన్. మూరే మిషన్, మీలే మిషన్ రెండు మిషన్స్ కింద మనం కేటగరైజ్ చేసామండి. సో వాట్ డస్ దిస్ మూరే మిషన్ కన్సిస్టింగ్ ఆఫ్, దీని యొక్క మీనింగ్ ఏంటి, దీని యొక్క డెఫినేషన్ ఏంటి ఒకసారి మనం ఇవాళ చూద్దాం, ఇవాళ క్లాస్. ఓకే, సో మూరే మిషన్ కనుక ఒకసారి మీరు బేస్ కింద తీసుకుంటే, ఇట్ ఈస్ గోయింగ్ టు కన్సిస్ట్ ఆఫ్ 6 స్టేట్స్. మనకి జనరల్గా అన్నీ కూడా 5 స్టేట్స్లో ఉన్నాయి, బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ 6 స్టేట్స్. క్యూ, క్యూ నాట్, సిగ్మా, డెల్టా, ఓ అండ్ ల్యాండా. సో ఇవి మొత్తం 6 స్టేట్స్ అండి దీనికి ఉన్నవి. సో క్యూ, ఇట్ ఈస్ గోయింగ్ టు సే, వాట్ యూ మీన్ బై క్యూ,
it is going to say finite number of states, finite set of states. సో ఏవైతే మనకి నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉన్నాయో ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఆ స్టేట్స్ అన్నింటినీ కూడా క్యూతో రిప్రజెంట్ చేస్తాం. క్యూ నాట్ ఏంటండి? వాట్ ఈస్ క్యూ నాట్? ఇనీషియల్ స్టేట్స్. సో ఇనీషియల్ స్టేట్స్ అన్నీ కూడా మనకి క్యూ నాట్ కిందకే వస్తాయి. ఇనీషియల్ సెట్ ఆఫ్ స్టేట్స్ all consisting of Q naught. What is sigma? Inputs. Input symbols. Finite set of input symbols are represented with sigma. Input symbols అన్నిటిని కూడా మనం సిగ్మాతో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ మనకి ఏముంది? డెల్టా. సో డెల్టా ఏంటి? ట్రాన్సిషన్ ఫంక్షన్. ట్రాన్సిషన్ ఫంక్షన్. ఇది కూడా మీ అందరికీ తెలిసిందే. ఇవన్నీ కొత్త టర్మ్స్ ఏం కావు, ఆల్రెడీ ఉన్న టర్మ్సే, పాత టర్మ్సే. బట్ ఇక్కడ మనకి ఎక్స్ట్రా యాడ్ అయింది ఏంటంటే ఓ. సో ఎవ్రీ ఇనిషియల్ స్టేట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ వన్ అవుట్పుట్ ఆల్ఫాబెట్. అవుట్పుట్ ఆల్ఫాబెట్ ఉంటుందండి ప్రతి ఒక్క ఇనిషియల్ స్టేట్కి కూడా. సో ప్రతి ఒక్క స్టేట్కి దాని రిలేటెడ్ అవుట్పుట్, అంటే ఆ స్టేట్ ట్రాన్సిషన్ జరిగిన తర్వాత ఏ అవుట్పుట్ రావాలి, అవుట్పుట్ ఈస్ గోయింగ్ టు గివెన్. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే లాంబ్డా. సో దిస్ ఈజ్ సెట్ టు బి ద అవుట్పుట్ ఫంక్షన్. అవుట్పుట్ పర్ఫామ్ చేసే ఫంక్షన్, నెక్స్ట్ స్టేట్స్కి ట్రావెల్ చేసే ఫంక్షన్. సో దిస్ ఈజ్ సెట్ టు బి ద అవుట్పుట్ ఫంక్షన్. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ మూరే మిషన్. అండ్ మూరే మిషన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రెజెంట్ స్టేట్, ఇప్పుడు కరెంట్ స్టేట్ ఏదైతే ఉందో అండ్ కరెంట్ స్టేట్కి వచ్చిన ఇన్పుట్ ఏదైతే ఉందో, ఇన్పుట్ సింబల్ ఏదైతే ఉందో, దీన్ని బట్టి నెక్స్ట్ స్టేట్ అనేది డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ హ్యావింగ్ ఏ బైక్. మీకు బైక్ ఉందండి, పెట్రోల్ కొట్టించారు, ఫుల్గా పెట్రోల్ కొట్టించారు బైక్లో. సో పెట్రోల్ 1 లీటర్కి మీకు ఒక 50 కిలోమీటర్స్ వస్తుంది అనుకున్నాం, కిలోమీటర్స్ పర్ అవర్ వస్తుంది అనుకుందాం మైలేజ్. సో మైలేజ్ మీకు తెలుసు. సో సపోజ్ యూ వాంట్ టు గో ఫర్ ఫ్రమ్ నూజివీడు టు విజయవాడ. మీరు కొట్టించిన పెట్రోల్ మీద ఆధారపడి ఉంది, బైక్లో పెట్రోల్ మీద ఆధారపడి ఉంది. సపోజ్ యు ఆర్ గోయింగ్ టు పుట్ 2 లీటర్స్, 2 లీటర్స్ కొట్టేస్తున్నారు అనుకుందాం. 2 లీటర్స్ అనేది మనకి ఇచ్చిన ఇన్పుట్ సింబల్, బైక్ ఇచ్చిన ఇన్పుట్ సింబల్. దీని మీద మీరు విజయవాడ డెస్టినేషన్ పాయింట్ అనేది ఆధారపడదు. మీరు 2 లీటర్ కొట్టిస్తే విజయవాడ వెళ్తారు, 1 లీటర్ కొట్టిస్తే విజయవాడ వెళ్ళలేరు, మధ్యలో ఆగిపోతారు. సో హౌ ద ఇన్పుట్ ఆఫ్ ద ప్రెజెంట్ స్టేట్, ఇప్పుడు ప్రెజెంట్గా మీరు ఏదైతే స్టేట్లో ఉన్నారో, ఏ స్టేట్లో అయితే ట్రాన్సిషన్ జరిగిందో ఆ స్టేట్ ట్రాన్సిషన్ అనేది దేని మీద ఆధారపడి ఉంది? సో యువర్ ప్రెజెంట్ స్టేట్ ఇన్పుట్ మీద ఆధారపడి. సో బైక్కి మనం ఇచ్చే పెట్రోల్ మీద మనం ట్రావెల్ చేసే డిస్టెన్స్ అనేది ఆధారపడి ఉంది. నేను 0.5 లీటర్స్ కొట్టించాను అనుకోండి, నేను నూజివీడులోనే ఉంటాను, విజయవాడ వెళ్ళాను ఆబ్వియస్గా. 1 లీటర్ కొట్టించాను అనుకోండి, దేర్ మైట్ బి ఏ ఛాన్సెస్ టు మూవ్ ఫ్రమ్ నూజివీడు టు విజయవాడ. 2 లీటర్స్ కొట్టించాను అనుకోండి, దెర్ ఈస్ మచ్ మోర్ ఛాన్సెస్ ఫర్ ట్రావెలింగ్ ఫ్రమ్ నూజివీడు టు విజయవాడ. నూజివీడు నుండి విజయవాడ ట్రావెల్ చేయడానికి నాకు ఇంకా క్వైట్ గ్రేటర్ అమౌంట్ ఆఫ్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో లైక్ వైజ్ ఏ మూరే మెషిన్ ఈజ్ ఎ మెషిన్ దట్ కన్సిస్టింగ్ ఆఫ్ ద ప్రెజెంట్ స్టేట్ ఇన్పుట్స్ అండ్ ప్రెజెంట్ స్టేట్. ప్రెజెంట్ స్టేట్లో మనం ఇచ్చిన ఇన్పుట్ సింబల్స్ మీద, ప్రెజెంట్ స్టేట్లో మనం చేసే యాక్షన్స్ మీద ఫ్యూచర్ అనేది ఆధారపడి ఉంది. అవర్ ఫ్యూచర్ జనరల్లీ లైస్ ఆన్ ద ప్రెజెంట్ స్టేట్ యాక్షన్స్. ప్రెజెంట్ స్టేట్లో మనం ఇచ్చే యాక్షన్స్ మీద, ప్రెజెంట్ స్టేట్లో మనం ఇచ్చే ఇన్పుట్స్ మీదే మన ఫ్యూచర్ అనేది మోస్ట్లీ డిపెండ్ అపాన్ అయి ఉంటుంది. ఇవాళ నేను ఏది చేస్తానో, ఇవాళ నాకు ఇన్పుట్స్ ఏవైతే వస్తాయో రేపు నా అవుట్పుట్స్ అవే ఉంటాయి ఆబ్వియస్గా. అండ్ దట్ ఈస్ గోయింగ్ టు సజెస్ట్ ద మూరే మిషన్. సో ఇవాళ నేను ఏ స్టేట్లో ఉన్నానో, నాకు ఏ ఇన్పుట్ వచ్చింది, దాన్ని బట్టి నాకు నెక్స్ట్ స్టేట్ అనేది ఆబ్వియస్గా అసైన్ అవడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద మేజర్ ఆస్పెక్ట్ ఆర్ ద మేజర్ ఎలిమెంట్ దట్ లైస్ విత్ మూరే మిషన్. మూరే మిషన్లో మనం ఎక్కువగా ఆలోచించాల్సిన మేజర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ప్రజెంట్ స్టేట్లో మనం ఏ రకమైన ఇన్పుట్ ఇస్తున్నాం, దాన్ని బట్టే మనం నెక్స్ట్ స్టేట్ అనేది ఆధారపడం. ఆర్ ఫ్యూచర్ లైస్ ఆన్ ఆర్ ప్రజెంట్ స్టేట్ ఇన్పుట్స్. ఇవాళ మీకు బెటర్ ఇన్పుట్ ఇస్తే రేపు ఫ్యూచర్లో బెటర్ అవుట్పుట్ వస్తుంది.
ఆబ్వియస్గా. సో ఇన్పుట్ ఏంటనేది మనం ముందుగా తెలుసుకోవాలి. వాట్ ఈస్ ద ఇన్పుట్ దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ టు లొకేట్ టు ద ఫ్యూచర్? ఫ్యూచర్లో ట్రావెల్ చేయాలంటే ప్రజెంట్ స్టేట్లో ఏ రకమైన ఇన్పుట్స్ మీరు తీసుకుంటున్నారు అనేది ఎస్టిమేట్ చేయాలి. సో ప్రజెంట్ స్టేట్లో, కరెంట్ స్టేట్లో సపోజ్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ టైమ్ విల్ జస్ట్ లీవ్ దిస్ మూరే మిషన్, విల్ జస్ట్ హ్యావ్ వన్ మోర్ అప్లికేషన్ సినారియో, ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం, దాని తర్వాత మళ్ళీ మూరే మిషన్లోకి వద్దాం. We'll just do one activity and then we'll discuss regarding this particular aspect. ఒక చిన్న యాక్టివిటీ చేద్దామండి. యాక్టివిటీ తర్వాత మనం స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ డిస్కస్ చేసి we can wind up the session for today. So everyone have a goal, right? ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది ఆబ్వియస్గా. సో మీ వరకు మీ గోల్ ఏంటంటే యువర్ గోల్ ఈస్ టు కంప్లీట్ టూ వన్ అండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అండి. మీరు ఒక ఇనిషియల్ స్టేట్లో ఉన్నారు, ఇది మీ గోల్ అనుకుంటే, ఈ గోల్ అనేది మిడిల్ లెవెల్ స్టేట్ అనుకుంటే, ఇది మిడిల్ స్టేట్ అనుకుంటే, ఇది డెస్టినేషన్ స్టేట్ ఆర్ ద ఫైనల్ స్టేట్ అనుకుంటే, ఇనిషియల్ స్టేట్ యు ఆర్ ఇన్ ద క్లాస్, ఇది మీ క్లాస్ అనుకోండి, ఇది ఇనిషియల్ స్టేట్లో ఉన్నారనుకోండి. సో ఈ క్లాస్కి ఏ రకమైన ఇన్పుట్స్ ఇస్తే నేను గోల్కి వెళ్తాను? గోల్ ఏంటి? అండ్ ఎగ్జామ్స్ పాస్ అవడం. సో క్లాస్ నుండి గోల్కి నాకు రిలేషన్షిప్ ఉంది. సో క్లాస్ విల్ బికమ్ మై ఇనిషియల్ స్టేట్ అండ్ గోల్ విల్ బికమ్ మై ఫైనల్ స్టేట్. సో ఇది ఫైనల్ స్టేట్ అవుద్ది, క్లాస్ అనేది ఇనిషియల్ స్టేట్ అవుద్ది. సో ఇనిషియల్ స్టేట్ నుండి ఫైనల్ స్టేట్కి నేను ఎలా రీచ్ అవ్వాలి? వాట్ విల్ బి ద అవుట్కమ్స్? వాట్ విల్ బి మై అవుట్కమ్స్? సో ప్రతి ఒక్క క్లాస్కి మనకు ఒక అవుట్కమ్ ఉండాలి. సో వాట్ విల్ బి ద అవుట్కమ్ ఫర్ ఏ పర్టికులర్ క్లాస్? వాట్ విల్ బి యువర్ అవుట్కమ్ ఫర్ లెర్నింగ్ ఏ పర్టికులర్ సబ్జెక్ట్? ఒక్కొక్క సబ్జెక్ట్ యొక్క లెర్నింగ్ అవుట్కమ్ రాసుకోండి. ఇక్కడ మీ సబ్జెక్ట్స్ రాసుకోండి, ఇక్కడ లెర్నింగ్ అవుట్కమ్స్ రాసుకోండి. లైక్ డా, ఫ్లాట్, డిబిఎంఎస్ ఎట్సెట్రా. ఇవన్నీ కూడా మీ సబ్జెక్ట్స్. వాటి లెర్నింగ్ అవుట్కమ్స్ ఏవైతే నేను ఫైనల్గా ఎండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్కి రాయగలుగుతా. ఆర్ ఎల్స్ ఇఫ్ యువర్ గోల్ ఇస్ గేట్, హౌ కెన్ యూ అటైన్ గేట్? వాట్ విల్ బి ద ఇన్పుట్స్ in order to achieve this learning outcomes? సో ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ నేను అచీవ్ చేయడానికి నాకు ఇన్పుట్స్ ఏంటి రావాలి అది ఫస్ట్గా మీరు ఆలోచించాలి. సో ప్రతి ఒక్క స్టేట్కి ఒక అవుట్పుట్ రావాలి. సో ఇవాళ క్లాస్ వింటే వాట్ విల్ బి ది అవుట్పుట్? సో 0 and 1 మనకి రెండు అవుట్పుట్స్ ఉంటాయి. 0 ఈస్ గోయింగ్ టు సజెస్ట్ దట్ యూ హ్యావ్ లిసన్ ద క్లాస్, 1 నాట్ లిజనింగ్ ద క్లాస్. ఇది 0 ఈజ్ ఫర్ స్టడీ అనుకుంటే, 1 అనేది నాట్ స్టడీ అనుకున్నాం. లేదా 0 అనేది నాట్ స్టడీ అనుకుంటే, 1 అనేది స్టడీ అనుకున్నాం. 0 ఫర్ నాట్ లిజనింగ్ అనుకుంటే, 1 ఫర్ లిజనింగ్ అనుకున్నాం. సో ఇలా మీరు ఒక మూరే మిషన్ని క్రియేట్ చేయండి. నౌ, యాజ్ ఆఫ్ నౌ యూ హ్యావ్ గివెన్ దిస్ టాస్క్. Just a moment. అర్థమైందండి చెప్పింది?
సో మూరే మిషన్ అకార్డింగ్ టు యువర్ గోల్స్. సో మీ గోల్ ఏంటి, క్లాస్ సబ్జెక్ట్ యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి, మీ గోల్ ఏంటి, రెండింటికి మ్యాచ్ చేస్తా యూనిట్ టు డిజైన్ ద పర్టికులర్ మూరే మిషన్ డయాగ్రామ్. మూరే మిషన్ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఓకేనా? సో దిస్ ఈస్ ద స్టేట్ చార్ట్ డయాగ్రామ్. ప్రతి ఒక్క స్టేట్ ట్రాన్సిషన్కి ఒక ఇది అప్లై చేయండి. యూనిట్ టు అప్లై ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ యూనిట్ టు అప్లై వన్ ట్రాన్సిషన్ డయాగ్రామ్. ట్రాన్సిషన్ డయాగ్రామ్ అప్లై చేయాలి ప్రతి ఒక్క స్టేట్కి కూడా. సో స్టేట్కి ట్రాన్సిషన్ ఇన్పుట్ ఎగ్జాంపుల్ చెప్పండి సార్, ఒక సబ్జెక్ట్ ఎగ్జాంపుల్ కావాలా? సపోజ్ లెర్నింగ్ అవుట్కమ్ ఆఫ్ ఫ్లాట్ ఈస్ టు నో అబౌట్ ద స్టేట్స్ అండి. స్టేట్స్ కోసం నాకు తెలియాలండి, స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ నాకు తెలియాలి. సో ద ఇన్పుట్ విల్ బి లిజనింగ్. నేను వింటేనే క్లాసు, నేను రిమైనింగ్ ఇన్పుట్స్ స్టేట్స్లోకి నేను ట్రాన్సిషన్ అవుతాను. స్టేట్స్ కోసం నేను నేర్చుకుంటాను. సో లెర్నింగ్ అవుట్కమ్ ఆఫ్ ఫ్లాట్ ఈస్ టు లెర్న్ అబౌట్ ఎఫ్ఎస్ఎం అనుకుందాం, ఫైనైట్ స్టేట్ మిషన్ అనుకుందాం. సో ఫైనైట్ స్టేట్ మిషన్ నేను నేర్చుకోవాలంటే నేను ముందుగా క్లాస్ వినాలి. క్లాస్ వినడంతో కాదు, నాకు అవుట్కమ్ ఏంటి, ప్రాక్టీస్ చేయాలి. వింటే సరిపోదు, ప్రాక్టీస్ చేయాలి. సో my initial state of the flat class is this, and outcome will be listening and practicing. ఈ రెండు ఉంటాయి, ఈ రెండు అవుట్కమ్స్ వస్తాయి. సో ఇవి 0 or 1తో నేను రిప్రజెంట్ చేయొచ్చు. 0 or 1తో నేను అవుట్కమ్ని రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇనిషియల్ ఫ్లాట్ క్లాస్ నాకు వినాలి అంటే నాకు ఇన్పుట్స్ ఏంటి కావాలి, 0 and 1 విల్ బి ద అవుట్పుట్స్. అండ్ ఇన్పుట్ ఏంటి కావాలి, ఐ నీడ్ టు లిజన్ అండ్ ప్రాక్టీస్. ఫస్ట్ లిజన్ చేయాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఈ రెండు కూడా మేజర్ థింగ్స్. ఓకేనా? లైక్ వైజ్ యూ నీడ్ టు డ్రా ద స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ అకార్డింగ్. ప్రతి ఒక్క సబ్జెక్ట్కి లెర్నింగ్ ఆబ్జెక్టివ్ రాసుకోండి. లెర్నింగ్ ఆబ్జెక్టివ్కి ఇన్పుట్, దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు యాక్ట్ యాజ్ అన్ అవుట్పుట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్. ఇన్పుట్సే కాదు, అవుట్పుట్స్ కింద కూడా యాక్ట్ ఆన్ అవుతాయి. సో ఒక పని చేద్దాం అయితే, ఇన్పుట్స్ అవుట్పుట్స్ కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక అవుట్పుట్సే రాయండి. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఇవి అవుట్పుట్స్, క్లాస్కి సంబంధించిన అవుట్పుట్స్. సో లెర్నింగ్ ఆబ్జెక్టివ్ ఏంటి, టు లెర్న్ ఎఫ్ఎస్ఎం. ఎఫ్ఎస్ఎం నేర్చుకోవాలంటే నేనేం చేయాలి, ఐ నీడ్ టు లిజన్ ద క్లాస్, ఐ నీడ్ టు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. సో దట్ విల్ బికమ్ ద ఇనిషియల్ క్లాస్ స్టేట్, అండ్ లిజనింగ్ అండ్ ప్రాక్టీసింగ్ విల్ బికమ్ ద అవుట్పుట్ స్టేట్. అవుట్పుట్ స్టేట్ మనకి ఏంటి, లిజనింగ్, ప్రాక్టీసింగ్. అలా మీరు ప్రతి ఒక్క ఇండివిజువల్ సబ్జెక్ట్కి డ్రా చేసుకోండి. మీ సెమ్లో ఉన్న సబ్జెక్ట్స్ వరకు డ్రా చేసుకోండి. మొత్తం ట్రాన్సిషన్ డయాగ్రామ్ డ్రా చేయమని చెప్పట్లా, జస్ట్ ద స్టేట్స్ అకార్డింగ్లీ. ప్రతి ఒక్క దానికి స్టేట్స్ డ్రా చేయండి. సో ఇప్పుడు ఫ్లాట్ క్లాస్కి నేను డ్రా చేశాను కదా, అలాగే డేటాబేస్కి, అలాగే డాకి, అలాగే డిబిఎంఎస్కి, వాటికి డ్రా చేయండి. ఇస్ ఇట్ క్లియర్ నౌ? లిసనింగ్, ప్రాక్టీసింగ్ అక్కడ అవుట్పుట్ సార్? అవుట్పుట్ అమ్మ. అంటే అది రావాలంటే నువ్వేం చేయాలి, ఎఫ్ఎస్ఎం నాకు రావాలి, నేనేం చేయాలి, ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, నేను వినాలి. ఈ రెండు అవుట్కమ్ కిందకి వస్తుంది. సో ప్రతి ఒక్క స్టేట్కి మనకు అవుట్పుట్ ఉంటుంది. మన ఆబ్జెక్టివ్ వేరే ఉంటుంది. ఆబ్జెక్టివ్ ఇస్ టు లిజన్, ఆబ్జెక్టివ్ ఇస్ టు లెర్న్ ఎఫ్ఎస్ఎం. ఎఫ్ఎస్ఎం అనే డెస్టినేషన్ పాయింట్ అనుకుందాం. సో ఈ క్లాస్లో నేను లిజన్ చేశాను అనుకోండి, వాట్ విల్ బి ద లిజనింగ్ అవుట్కమ్. లిజన్ చేస్తే నేను ఒక ట్రాన్సిషన్లోకి వెళ్తాను. సపోజ్ ఆగండి, ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ దట్. చిన్న శాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, దాని తర్వాత మీరు డ్రా చేయొచ్చు. ఫ్లాట్ క్లాస్ అనుకోండి, ఇనిషియల్గా ఇన్పుట్ నేను లిజనింగ్ ఇచ్చాను అనుకోండి. సో లిజనింగ్ ఇచ్చా, లిజనింగ్ ఇస్తే వన్ సజెస్ట్ ఫర్ లిజనింగ్ అనుకుందాం, వింటున్నారు అనుకుందాం. క్లాస్ వింటే నెక్స్ట్ అవుట్కమ్ ఏంటి, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టేట్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గో ట్రాన్స్మిట్, ఐ విల్ లెర్న్ ద ఎఫ్ఎస్ఎం. ఎఫ్ఎస్ఎం నేను నేర్చుకుంటాను. ఎఫ్ఎస్ఎం నాకు వస్తే వాట్ ఈస్ ద అడ్వాంటేజ్, ఐ కెన్ అప్లై ఇట్. అప్లికేషన్ అనేది నాకున్న అడ్వాంటేజ్. సో అప్లై చేయడం నాకు వస్తుంది. సో దిస్ సజెస్ట్ విత్ 1. సో ఎఫ్ఎస్ఎం విత్ 1 అనేది నెక్స్ట్ డెస్టినేషన్ పాయింట్ అవుతుంది. సో లేదా అప్లికేషన్ నేను 0 రిప్రజెంట్ చేస్తే ఎఫ్ఎస్ఎం విత్ 0 ఇట్ ఈస్ గోయింగ్ టు రిప్రజెంట్ ద అప్లికేషన్. సో
సో 0 ఆర్ 1ని నేను రిప్రజెంట్ చేయొచ్చు అవుట్పుట్ కింద, దీన్ని అవుట్పుట్ కింద. సో ఫైనల్ స్టేట్లో నాకు ఇచ్చిన ఇన్పుట్ ఏంటి? 1 నేను క్లాస్ కనుక బాగా వింటే నాకు ఎఫ్ఎస్ఎం వస్తుంది. ఎఫ్ఎస్ఎంలో నేను ఏవైనా టాపిక్స్ నేను అప్లై చేయగలను. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఫర్ ఫ్లాట్. దిస్ ఈస్ ద మూరే మిషన్ ఫర్ ఫ్లాట్. మూరే మిషన్ ఫ్లాట్కి ఇదండి. అలాగే మీ ఇండియన్ సబ్జెక్ట్కి మీరు డ్రా చేయండి. చెప్తాం సార్ మేము. ఏంటమ్మా అర్థం కాల? నెక్స్ట్ సబ్జెక్ట్ కి చెప్తాం సార్ అంటున్నాను. చెప్తారా? చెప్పండి అయితే. నాకు అంతకన్నా ఇంకేం కావాలి? అదే కావాలి. చెప్పండి. నెక్స్ట్ సబ్జెక్ట్ చెప్పండి. సార్ listen and practice and we will get finding the complexity of our algorithm. లిజన్ అండ్ ప్రాక్టీస్ రెండు ఉన్నాయి, అంటే 0 and 1 రెండు వేస్తున్నారు అవుట్పుట్స్, అంతే కదండి? అంతే కదా? వాట్ యూ విల్ గెట్? వాట్ విల్ బి ద అవుట్పుట్? Finding complexities for any type of algorithm. Complexity of algorithms. 1 second. Okay, complexity of algorithms వస్తే ఏంటి అడ్వాంటేజ్? That will be the output for the వస్తే తెలిస్తే Easy to solve any problem. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అనొచ్చు. ఓకే, నెక్స్ట్. ఇది 0తో రిప్రజెంట్ చేయొచ్చు. సో 0 ఆర్ 1s మనకు ముందు క్లారిటీగా ఉండాలన్నమాట. అప్లికేషన్కి ఏంటి, ప్రాబ్లమ్ సాల్వింగ్కి ఏంటి, ఇంకా మీకు వచ్చిన రిమైనింగ్ కేసెస్ కూడా మీరు ఎస్టిమేట్ చేసుకోవాలి. వీటికి అప్లికేషన్సా, ప్రాబ్లమ్ సాల్వింగా, వీటన్నిటిని ముందుగా మీరు డిజైన్ చేసుకోవాలి. సో సబ్జెక్ట్ బట్టి అవుట్కమ్ ఉంటుంది కదా. ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ డాక్ అవుట్కమ్ అనుకుందాం. సో డా సబ్జెక్ట్ యొక్క లెర్నింగ్ అవుట్కమ్ అనుకుందాం. అలాగే ఫ్లాట్కి ఇప్పుడు ఎఫ్ఎస్ఎం యొక్క అప్లికేషన్ అనేది అవుట్కమ్ అనుకుందాం. సో దట్ షుడ్ బి మెన్షన్ ఇన్ ద బైనరీ స్ట్రింగ్. బైనరీ స్ట్రింగ్లో మనం మెన్షన్ చేయాలి. 0 and 1 దేనికో మీరు ముందుగా మెన్షన్ చేయాలి అవుట్పుట్స్కి. ఎక్కడ అవుట్పుట్స్కి ఓకే, ఎక్కడ సెకండ్ దానికి ట్రాన్సిషన్ జరిగిన తర్వాత అవుట్పుట్స్కి. ఓకే, సో ఇక్కడ 1 స్టేట్ ఇస్తే నాకు అవుట్పుట్ ఏమొచ్చింది? 0 and 1 వచ్చింది. సో ఇక్కడ 1 ఇస్తే మళ్ళీ 0 వచ్చింది. సో ఎలా మనం ఎస్టిమేట్ చేసుకోవాలి, డ్రా చేసుకోవాలి. సో దట్ నీడ్ టు బి మెన్షన్ క్లియర్లీ. వాటిని క్లియర్ కట్గా మెన్షన్ చేయాలి. అదేనా? సో 0s and 1s ఒకసారి మీరు డ్రా చేసుకోండి అన్నిటికి, అంటే ఒకసారి మీరు ఎస్టిమేట్ చేసుకోండి అన్నిటికి. దాని తర్వాత మీరు సబ్జెక్ట్స్ చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ సబ్జెక్ట్ DBMS. చెప్పండి. అవుట్పుట్ ఏంటి? listening And practice. applying or practicing. అప్లయింగ్ అంటే అప్లయింగ్ అనేది ఇక్కడ ప్రాక్టీస్ బదులు అప్లయింగ్ అని పెడతాం. నెక్స్ట్, వాట్ విల్ బి ద అవుట్పుట్? Designing a database. చేస్తే For easy retrieval of data. డేటాబేస్ డిజైన్ చేస్తే డేటా రిట్రీవల్ ఈజీగా అయిపోద్దా? ఆబ్వియస్గా. ఓకే, రిట్రీవల్ ఆఫ్ డేటా. నెక్స్ట్ సబ్జెక్ట్ చెప్పండి. Storing కూడా. Storing and retrieval of data. ఓకే, నెక్స్ట్.
చెప్పండి. అది లేదు, ఎందుకు అడుగుతున్నాం. చెప్పండి, ఆబ్జెక్టివ్ ఏంటి, అవుట్కమ్ ఏంటి? ఆబ్జెక్టివ్ అవుట్కమ్ రెండు చెప్పాలి. Thinking in a logical way. థింకింగ్ ఇన్ ఏ లాజికల్ వే. ఓకే, ఇంకా అవుట్కమ్స్ ఏంటండి? Hardware designing, sir. ఏ డిజైనింగ్ అమ్మా? Hardware designing, sir. Circuits. హార్డ్వేర్ డిజైనింగ్ ఫర్ సర్క్యూట్స్. దీని అవుట్కమ్ ఏంటి? థింకింగ్ ఇన్ లాజికల్ వే తర్వాత లాజికల్ వేలో థింక్ చేస్తే ఏంటి అవుట్కమ్? దాని అవుట్కమ్ ఏంటి? Reducing complexity of a circuits. ఓకే, దీని అవుట్కమ్ ఏంటన్నారు? డిజైనింగ్ లాజికల్ సర్క్యూట్స్ కదా, దాని అవుట్కమ్ ఏంటి? దాని అవుట్కమ్ లాజికల్ సర్క్యూట్ వస్తే ఏంటమ్మా అడ్వాంటేజ్ ఏంటి? వాట్ ఈస్ ద అడ్వాంటేజ్? అడ్వాంటేజ్ ఏంటమ్మా అది వస్తే? వాట్ ఈస్ ద అడ్వాంటేజ్? Error-free circuits design. ఎర్రర్ ఫ్రీ సర్క్యూట్స్. ఓకే, ఓకే. సో ఇలా మీరు స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్స్ డ్రా చేయొచ్చు కదండి. ప్రతి ఒక్క మూలే మిషన్కి మీరే మిషన్కి. వీలే మిషన్ మనకి వేరే కేటగిరీ కిందకి వస్తుంది. సో మూరే మిషన్ మనకి జనరల్ కేటగిరీ అనమాట. అంటే ప్రజెంట్ స్టేట్లో మనం ఇచ్చిన ఇన్పుట్కి, ప్రజెంట్ స్టేట్లో మనం చేసే ట్రాన్సిషన్కి, దాన్ని బట్టి మన అవుట్కమ్ అనేది, అవుట్పుట్ అనేది ఆధారపడదు. సో ప్రజెంట్ స్టేట్లో మీరు చేసే యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్యూచర్ స్టేట్లో మీకు వచ్చే యాక్షన్స్కి రిలవెంట్గా ఉంటాయి. సపోజ్ ఇవాళ 31st నైట్ కదండి. సో 31st నైట్ మీరు చేసే యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ రిఫ్లెక్షన్ పడుతుంది. సపోజ్ లేట్ నైట్ వరకు మీరు మేల్కొన్నారు అనుకోండి, ఇవాళ 31st నైట్, మార్నింగ్ త్వరగా లేవలేరు. సో ఆబ్వియస్గా దెర్ ఈస్ సమ్ రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్. ఈ రెండింటికి మధ్యన ఒక రిలేషన్షిప్ అనేది ఉంది. సో ఇప్పుడు లేట్ నైట్ అయింది కాబట్టి రేపు మార్నింగ్ త్వరగా లేవలేరు, ఎందుకంటే ప్రజెంట్ స్టేట్లో మీరు చేసే యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది మన ఫ్యూచర్ స్టేట్ని డిసైడ్ చేస్తుంది. సో దాట్ డిజర్వ్స్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ మూరే మిషన్. సో ఇది మూరే మిషన్ యొక్క ప్రైమరీ కాన్సెప్ట్ అండి, ప్రైమరీ కాన్సెప్ట్. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ ఆల్. అర్థమైందండి మూరే మిషన్? Yes, sir. Yes, sir.